మీరు రేవంత్ రెడ్డి అనుచరులుగా ఉన్నారు. ఆయన చెప్పినట్టుగానే పరిపాలన సాగుతున్నదా లేదా కాలు బట్టి కింది గుంజేది కొనసాగుతున్నదా? రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలతోటి ఇప్పుడు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ రాకుండా అడుగున్నది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మీకు మరి ఎంపీ టికెటా కార్పొరేషనా ఏమనుకుంటున్నారు? అడగకముందే నాకు పదవులు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మీకు మరి ఒకవేళ టికెట్ ఇస్తే కనుక తట్టుకోగలరా? బీఆర్ఎస్ పోటీని తట్టుకోగలరా మీరు? నాకు ఒక అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ గారు అంతర్గతంగా కొంచెం గట్టి ఫైటే జరుగుతున్నదా పార్టీలో? మహేష్ కుమార్ గౌడ్కు అదేవిధంగా బల్మూరు వెంకట్కు ఎమ్మెల్సీలు వచ్చినాయి. ముఖ్యమంత్రి తామంటే తామని చెప్పుకున్న వాళ్ళు ముగ్గురు మంత్రులు ఉన్నట్టు. అలా ముగ్గురు ఏమన్నా అంటారా అనేది ఒక అంతర్గతమైనటువంటి భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలను ఒక 1 year ఆగితే కనుక ప్రజలు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ దగ్గరికే వస్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనేది ఇంకా నామరూపాలు లేకుండా పోతుంది. నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు కాలేదు. కానీ ఈ సందర్భంలోనే చాలా రకాల విషయాలను అది చర్చకు పెట్టగలిగింది. ఇందులో గత ప్రభుత్వం చేసిన అంశాలు కొన్ని అయితే, ఈ ప్రభుత్వంలో పదవుల సంగతి ఏమిటి అనే విషయం వరకు, ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీల్లో వాటిని నెరవేర్చే దిశగానే వెళ్తున్నదా, పార్టీని నమ్ముకున్న వారికి పదవుల విషయంలో న్యాయం చేయబోతున్నదా, ఇవాళ పరిపాలన తీరు ఎట్లా ఉన్నది, ఏ దిశలో వెళ్తున్నది, ఈ విషయాలకు సంబంధించి మాట్లాడదాం. మన దగ్గర కాంగ్రెస్ నాయకులు చారగొండ వెంకటేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. వెంకటేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీరు రేవంత్ రెడ్డి అనుచరులుగా ఉన్నారు. ఒకప్పటి వారి అనుచరులుగా ఉన్నది కాకుండా యథార్థం మాట్లాడుకుంటే ఆయన చెప్పినట్లుగానే పరిపాలన సాగుతున్నదా లేదా కాలు బట్టి కింది గుంజేది కొనసాగుతున్నదా? అంటే ఒకటి మాత్రం వాస్తవం సార్, ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈనాటి ముఖ్యమంత్రి. అంటే గతంలో ఆలోచన, ఆయన పోరాట రూపం కానీ ఆయన ఆలోచన కానీ అంటే గత పాలకులకు భిన్నంగా ఉండే. అంటే ఎట్లా అనంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఆయన చేసినటువంటి పోరాటము, ఆయన చేసినటువంటి కృషి అంతా కూడా సమాజానికి తెలుసు. అయితే ఈనాడు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆయన ఆలోచనలో ఆనాడు ఏదైతే కోరుకున్నాడో, అంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అంటేనే పేద ప్రజలను అధికారంలోకి తీసుకురావడం అనేది పదే 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 ఆయన ఆలోచనలంతా కూడా ఆయన మనసులో నింపుకొని ఆయన హృదయంలో నింపుకున్నదంతా కూడా ఇదే. అంటే పేద ప్రజలకు న్యాయం జరగాలి. నిజంగా ఏదైతే మొన్న కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా స్పష్టంగా ఒక విషయం చెప్పారు. అధికారులతో రివ్యూ చేసేటప్పుడు, మీరు అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ఎవరైనా కూడా అంటే పేదవాడికి చేరేంత వరకు మన పథకాలు అమలు కావాలి. కడవారికి అంటే ఎవరైతే కేసీఆర్ ప్రభుత్వంలో అంచివేయబడ్డారో, కేసీఆర్ ప్రభుత్వంలో అనగదొక్కబడ్డారో, కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడైతే నియంత్రితమైనటువంటి ఆలోచన విధానం ఉన్నదో, అంటే పేద ప్రజలకు సంక్షేమ పేదలకు మేలు జరగమనంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన 3 మంత్రులు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఇక్కడ సార్ ఒకటి ఏంటంటే సహజంగానే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కుల సమీకరణలో భాగంగా రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఉదయపూర్ డిక్లరేషన్ కాకంటే ముందు కూడా రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అంటే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేయాల్సిందే. వాళ్ళకు పెద్దపీట వేయడం మూలంగానే కాంగ్రెస్ పార్టీకి విపరీతమైనటువంటి ఆదరణ వస్తుంది. ఖచ్చితంగా జిల్లాకు అంటే పార్లమెంటుకు ఎమ్మెల్యేలను 2, 3 అదేవిధంగా ఎస్సీలలో కూడా అంటే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను, ఎస్టీలలో కూడా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను, బీసీలలో ఎంబీసీలను కూడా అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ను కూడా అధికారంలోకి తీసుకురావాలి. వాళ్ళను కూడా ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వాళ్ళకు కూడా కల్పించాలనే ఒక ఆలోచనతోటి ఈరోజు మీరు చూడండి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈల్రపల్లి శంకర్ షాదినగర్ నుంచి ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన సాకలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అసలు ఈ సమాజంలో ఎవరైనా ఊహించారా? అంటే సాకలు మంగళలు అది కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందే కదా. కాంగ్రెస్ పార్టీ చేసింది ఎవరు అంటే ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ కానీ ఇట్లాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వడం అనేది చాలా తక్కువ. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే గతలో జరిగిన దానికంటే కూడా భిన్నంగా
తీసుకొచ్చి ఈరోజు షాద్నగర్లో ఎమ్మెల్యే చేసి ఆదివాసి నుంచి మొదటి మంత్రి కూడా కదా మహిళ, ఎస్ అయితే ఫస్ట్ టైం అనుకుంటా. అవును. అయితే మీరు ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలంగాణ సమాజానికి తెలియాలి. ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎడమ బొజ్జు అతను పేపర్ బాయ్, అంటే ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్నటువంటి రేషన్ బియ్యం తింటున్నటువంటి మామూలు అతి సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే అయ్యిండు. ఎవరు చేశారు ఎమ్మెల్యేని ఆయనను? ఎవరు చేశారు? మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. అంటే అతను అంటే పబ్లిక్లో ఉంటాడు, ప్రజల కోసం పనిచేస్తాడని ఒక చిన్న కారణం, చిన్న ఇన్సిడెంట్ని తీసుకొని అంటే ఎవరి ద్వారా వచ్చినా మీరే గుర్తించారా, తనకు తానే టికెట్ కావాలని వచ్చిండా? లేదు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గుర్తించారు. ఎట్లా అంటే యాత్ర అంటే చేసినప్పుడు ఎట్లా? అక్కడ ఆదివాసికి సంబంధించిన తుడుం దెబ్బకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు అనుకుంటా అతను. సో ఇతన్ని పికప్ చేసుకోవడం ద్వారా మనం కొంచెం అంటే అతనికి సమాజంలో గుర్తింపు ఇవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ ద్వారా వస్తే అతను సేవ చేస్తాడనే అతని లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆ క్వాలిటీని గుర్తుపట్టి రేవంత్ రెడ్డి గారు పికప్ చేసుకొని ఈరోజు అతన్ని ఎమ్మెల్యే చేయడం జరిగింది. అంటే అతను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత అతను కూడా చాలా సాదాసీదా మనిషిగా ప్రజల కోసమే బతుకుతా, నా కాంగ్రెస్ పార్టీ నా ప్రాణం ఉన్నంత వరకు రేవంత్ రెడ్డి గారు నాకు ఈ హోదా కల్పించి ప్రజల కోసం సేవ చేయమని చెప్పిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను ప్రజలకు సేవ చేస్తానే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ప్రజల మధ్యలో ఉంటా ఉన్నాడు. అంటే నేనేమంటున్నా సార్ అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆలోచన సామాజిక న్యాయ దృక్పథం ఆయన లోపల బలంగా ఉంది. అంటే ఉదయపూర్ డిక్లరేషన్ ఏదైతే జరిగిందో ఆ ఉదయపూర్ డిక్లరేషన్ కాకముందే జిల్లాల వారీగా అసలు బీసీలకు, ఎస్సీలలో ఉన్నటువంటి సామాజిక వర్గాల వారిగా, బీసీలలో ఉన్నటువంటి అతి సామాన్యమైనటువంటి ఎంబీసీ క్యాస్టులను కూడా, అదేవిధంగా ఎస్టీలలో ఉన్నటువంటి వాటి చిన్న కులాలను కూడా పైకి తీసుకురావాలనే ఆలోచన చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు గతంలో ఏదైతే అనుకున్నాడో ఆ అనుకున్న దాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేటప్పుడు అధికారంలోకి తీసుకురావడానికి ఇదంతా ప్రయోగం. కానీ ఆయన ప్రతిపాదించిన టికెట్లు ఎమ్మెల్యే అభ్యర్థుల్లో టికెట్లు రాలేదని, రాకుండా అడ్డుకున్నారని, ఎమ్మెల్సీల విషయంలో కూడా తాను ప్రతిపాదించిన రాలేదని, రాకుండా అడ్డుకున్నారని ఒక ప్రచారం ఉంది. అంటే ఒకటిసారి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా క్లియర్గా చెప్పింది, ఇది సమిష్టి ప్రభుత్వము, ఇక్కడ సమిష్టిగా నిర్ణయాలు ఉంటాయి. అంటే ఒక బీఆర్ఎస్ లాగానో ఒక బీజేపీ లాగానో ఒక నియంతృత్వంతో ఒక కుటుంబానికే పరిమితమైనటువంటి పరిపాలన కాదు ఇది. కాంగ్రెస్ అంటేనే సమిష్టి నిర్ణయాలు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని కాదని ఇక్కడ చేయడం అనేది కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని పక్కకు పెట్టి చేయడం అనేది కాదు. అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఇక్కడ ముఖ్యమంత్రి గారు పరస్పరం వాళ్ళ ఆలోచనలతోటి ఈరోజు ఏదైనా జరుగుతుంది. కాబట్టి వేరే వాళ్ళు ఎమ్మెల్సీలను కాయలేదనో లేకపోతే ఎమ్మెల్యే టికెట్లు రాలేదన్నది కాదు. కాబట్టి ఇది కాంగ్రెస్ అంటేనే అన్ని సామాజిక సమీకరణాల సంబంధించినటువంటి సమ్మేళనం ఇదంతా. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ప్రజలందరి ఒక ఆలోచన ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ ఈ తెలంగాణ సమాజం అంతా సంతోషపడింది. తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ మాకు ఇప్పుడు వచ్చిందని సంబురాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలతోటి, రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలతోటి ప్రజలు సంతోషపడతా ఉన్నారు. ఇప్పుడు అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకున్నది ఎవరు? అంటే అద్దంకి దయాకర్ గారిని ఎమ్మెల్సీగా రాకపోవడానికి అడ్డుకున్నదని ఎవరు అనుకోవట్లేదు. అంటే అడ్డుకోవడం కాదు ఇక్కడ, అంటే ఆయా సామాజిక సమీకరణాల దృష్ట్యా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ అడ్డుకున్నారు అనేది ఎవరు? ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు కూడా నన్ను ఎవరో కుట్ర చేసి అడ్డుకున్నారనే విషయం చెప్పట్లేదు కదా. కాబట్టి ఆయన కూడా అట్లాంటి అనుమానాలు ఏం లేవు. అంటే పార్టీల వివిధ కోణాలలో వివిధ సామాజిక సమీకరణల దృష్ట్యా అట్లాంటివి జరుగుతుంటాయి తప్ప వేరే ఇక్కడ అడ్డుకున్నారనో లేకపోతే ఇంకోటి కాదు. అసలు కాంగ్రెస్ పార్టీలో అడ్డుకోవడమో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఏకఛత్రాధిపత్యమో కాంగ్రెస్ పార్టీల నియంతృత్వం అనేది ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక డెమోక్రటిక్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఖచ్చితంగా అందరికీ అవకాశాలు ఇచ్చేటువంటి పార్టీ. అందరికీ అవకాశాల అంశం ఒకటైతే మీకు మరి ఎంపీ టికెటా కార్పొరేషనా ఏమనుకుంటున్నారు? అంటే ఒకటి సార్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనము ఇది కావాలి అది కావాలి ఇది వస్తే బాగుండు
ఇంకే దీనికంటే మంచిది వస్తే బాగుండని ఎవరైనా అనుకుంటారు కామన్. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంటేనే సామాజిక సమీకరణ. నేను ఒక మామూలు అంటే ఒక యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా వచ్చిన తర్వాత నన్ను కాంగ్రెస్ పార్టీ గౌరవించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా వారు కాంగ్రెస్ పార్టీకి మేము అందరం ఒకేసారి జాయిన్ అయినప్పుడు నాకు పీసీసీ స్పోక్స్ పర్సన్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత 9 మందిలో నేను ఒక స్పోక్స్ పర్సన్ని, 9 మందిలో నేను ఒక్కడిని. అదేవిధంగా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ కమిటీ పీసీసీ జనరల్ సెక్రటరీ వేసినప్పుడు దాంట్లో మళ్ళీ నేను జనరల్ సెక్రటరీ కావడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ఇతను పనిచేస్తాడు, ఇతని దగ్గర నైపుణ్యం ఉంది, ఇతని దగ్గర నిజంగా ప్రతిభ ఉంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని పికప్ చేస్తాడు. అంటే నాలెడ్జ్ ఉంది ఇతని దగ్గర. టికెట్ సంగతి చెప్పు. అంటే చెప్తా ఉన్నాను సార్. అదే అయితే ఖచ్చితంగా అది చేయగలరు. అంటే చాలామంది రాజకీయ నాయకులు వాడుకొని వదిలేస్తారు, కానీ రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు. అంటే అతనికి డబ్బులు ఉన్నాయా కాదు, అతనికి వేరే రాజకీయ నేపథ్యం ఉన్నదా కాదు, అతను పేదవాడైనా అతను పనిచేస్తాడు పార్టీ కోసం అని అంటే ఖచ్చితంగా అతన్ని పికప్ చేసుకుంటాడు. అతని దగ్గర నిజంగా నాలెడ్జ్ ఉందంటే అతన్ని పికప్ చేసి పార్టీలో పెట్టుకుంటాడు. అంటే పార్టీకి ఉపయోగపడాలి. కాబట్టి అట్లా మమ్మల్ని అందరినీ చాలామంది యూనివర్సిటీ విద్యార్థి నాయకుల్ని, అదేవిధంగా చాలామంది పేదవాళ్ళని, ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను అందరినీ కమిటీలో తీసుకోవడం జరిగింది. అట్లా నాకు అవకాశం వచ్చింది. కాబట్టి ఈరోజు ఇక్కడి వరకు నేను పీసీసీలో స్టేట్ జనరల్ సెక్రటరీ వరకు వచ్చినంటే రేవంత్ రెడ్డి గారు నన్ను ఖచ్చితంగా ఇక్కడి వరకు ఆదరించారనేది పూర్తిగా నేను నమ్ముతా ఉన్నా. అయితే ముఖ్యంగా మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఏంటంటే ఒక సహజంగా ఎవరికైనా కోరిక ఉంటుంది, నేను ఇది కావాలి అది కావాలని ఉంటుంది. కాబట్టి అది అంటే మనం అనుకునేది కాదు, అది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది, ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు ఖచ్చితంగా. కాబట్టి అది ఏది అనేది నేను ఎన్నడూ కూడా రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని నేను ఎన్నడూ ఈ పదవి కావాలి నాకన్నాని నేను అడగకముందే నాకు పదవులు వచ్చినాయి. నా ఒక్కనికే కాదు, చాలామందికి ఇంతకుముందు నేను చెప్పినట్టు వాళ్ళకు ప్రతిభ ఉంది, వాళ్ళకు నాలెడ్జ్ ఉంది, వాళ్ళు పని చేస్తాడు అనుకుంటే అందరిని పికప్ చేసిండు. కాబట్టి ఈరోజు చాలామందికి కూడా అట్లే ఎమ్మెల్యే టికెట్లు వచ్చినాయి. కాబట్టి నేనుగా ఎన్నడూ కూడా వాళ్ళే ఇస్తారు ఖచ్చితంగా. అది మొన్న కూడా మాకు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. మీరు ఎవరు కూడా ఎక్కడ కూడా పైరవీలు కానీ ఇంకోటి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పార్టీ మీరు ఇంటికాడ కూర్చున్నా మీరు పనిచేసారు కాబట్టి ఈరోజు మీ కష్టం ఉంది కాబట్టి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మీ ఇంటికి మీరు మీ మనసులో ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏదైనా అవకాశాలు రావాలని ఎట్లా మనసులో ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా మీ ఇంటికే వస్తుంది. మీరు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, పైరవీలు చేయాల్సిన అవసరం లేదని చెప్పిండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి చాలా స్పష్టత ఉంటుంది. అంటే ఎవరు పనిచేసారు, ఎవరు ఏంటి ఏదనేది అంటే సామాజిక సమీకరణలు ఇంతకుముందు చెప్పినట్టు. అదేవిధంగా వాడు పేదవాడా, వానికి డబ్బులు ఉన్నాయా, ఇది కాదు. ఖచ్చితంగా ఆయనకు అన్నీ తెలుసు అనేది మేము నమ్ముతున్నాం. అట్లాగే మేము పనిచేసుకుంటూ పోయినాం. కాబట్టి మా ముఖ్యమంత్రి గారి మీద బలమైనటువంటి నమ్మకం ఉంది. మీరు నాగర్ కర్నూలు లోక్సభ నుంచి వస్తున్నది బయట టాక్ ఉంది, అక్కడ కూడా అక్కడక్కడ మీ పేరు వినబడుతున్నది. మీకు మరి ఒకవేళ టికెట్ ఇస్తే కనుక తట్టుకోగలరా, బీఆర్ఎస్ పోటీని తట్టుకోగలరా మీరు? అంటే సార్ ఒకటి ఏంటంటే ఒకవేళ అట్లాంటి అవకాశం వచ్చిందనుకో, పార్టీ అవకాశం ఇచ్చిందనుకో ఖచ్చితంగా. ఎందుకు అంటే బీఆర్ఎస్ ఫెయిల్యూర్. అంటే అక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా బీఆర్ఎస్ నుంచి ఖచ్చితంగా నాకున్నటువంటి అంటే నేను అక్కడ నార్కల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి లోకల్ వాడిని, నాది అచ్చంపేట కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. అదేవిధంగా నా అత్తగారు నాగర్ కర్నూలు. నాకున్నటువంటి పరిచయాలు కానీ నాకున్నటువంటి ఇదంతా కూడా అంటే నేను చదువుకున్నటువంటి నేను కల్వకుర్తిలో చదువుకున్నా. అచ్చంపేట కాన్స్టిట్యున్సీ అది, నేను చదువుకున్నది కల్వకుర్తి. మా అత్తగారు నాగర్ కర్నూలు. నాకున్నటువంటి పరిచయాలు అచ్చంపేట నుంచి అలంపూర్ వరకు నా ఫ్రెండ్స్ కానీ రిలేషన్ కానీ నాకున్నటువంటి కమ్యూనిటీ కానీ పెద్ద కమ్యూనిటీ. సో కాబట్టి నాకు ఒక అంటే అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ ఒకవేళ అవకాశం వస్తే కనుక ఖచ్చితంగా విజయం ఉంటుందని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నా. కానీ ఈ మధ్య ఈ కార్పొరేషన్ల కోసమని తర్వాత నామినేటెడ్ పోస్టుల మీద అంతర్గతంగా కొంచెం గట్టి ఫైటే జరుగుతున్నదా పార్టీలో? అంటే ఫైట్ అనేది ఏం లేదు సార్. అంటే ఫైట్ కాదు అది.
అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏంటంటే నామినేటెడ్ పోస్టులు అనేటివి కష్టపడ్డటువంటి వాళ్ళకు గతంలో ఎమ్మెల్యే ఆస్పిరెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు పార్టీ కోసం పనిచేసి అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే ఆస్పిరెంట్లుగా ఉండి ఒకరికి అవకాశం వస్తుంది. కాబట్టి అవకాశం ఇచ్చినప్పుడు ఆ ఒకరికి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు మిగిలిన వారు ఉంటారు కదా, వాళ్ళు కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కదా, వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి. కాబట్టి ఎమ్మెల్సీల రూపంలో లేకపోతే నామినేటెడ్ పోస్టుల రూపంలో లేకపోతే రాజ్యసభలో ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి పోటీ అని కాదు అది. పోటీ అనేది సహజంగా అందరూ అడుగుతూ ఉంటారు, అడగడం పోటీ కాదు. అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళంతా. కాబట్టి ఖచ్చితంగా ఇది పోటీ అనుకోకుండా ప్రజలకు అంటే ఇప్పుడు ఏదొచ్చినా ఈరోజు మాకు అంటే మహేష్ కుమార్ గౌడ్కు అదేవిధంగా బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీలు వచ్చినాయి. మహేష్ కుమార్ గౌడ్ చాలా అద్భుతంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అంటే ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చినంత మాత్రాన మాకు అంటే ఇది పెద్ద పదవే అని కాదు, మాకు బాధ్యత పెంచారు పార్టీ. కాబట్టి ప్రజల కోసం పనిచేసేటువంటి బాధ్యత పెరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే కింది స్థాయిలో పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి పదవులు ఇవన్నీ. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ, ఆస్తులను పెంచుకునేటువంటి పార్టీ కాదు ఇది. కాబట్టి మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా బలంగా పేద ప్రజలకు లేదా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆస్తులు ఉన్నాయో అందరికీ తెలుసు. ఇప్పుడు తెలంగాణలో ఈ గవర్నమెంట్ వచ్చినాక పెంచుకుంటారా లేదా తర్వాత చూద్దాం. ఇప్పుడే ఏం చెప్పలేము సార్. కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఒకసారి ఆలోచించండి సార్. రాహుల్ గాంధీ గారు చూడండి, ఆయన సొంత ఇళ్ళ నుంచి బయటకు గెంటేస్తే ఎక్కడ ఉన్నాడు? ఆస్తులు అనేటివి ఉన్నాయి కాదు, ఎంపీ బంగ్లా నుంచి. అదే ఎంపీ బంగ్లానే. అంటే ఈరోజు సొంత ఆస్తులు ఉంటే పెద్ద పెద్ద బంగ్లాలలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఆస్తులు ఎక్కడ సార్ చెప్పండి? ఇక్కడ పలానా దగ్గర ఆస్తులు ఉన్నాయని చెప్పండి, ఎక్కడున్నాయి? అసలు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసము అంటే ఇప్పుడు బీఆర్ఎస్ 9 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఆస్తులు పెంచుకున్నారు. కుటుంబ ఆస్తులు కావచ్చు, పార్టీ ఆస్తులు కావచ్చు. నువ్వు ఎక్కడ పోయినా ఏ జిల్లాకు పోయినా కూడా అలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా పార్టీ ఆపిస్తుంది. అసలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఉందా సార్ ఆస్తులు ఉన్నాయా? నాయకులకు కూడా ఎక్కడ ఉన్నాయి సార్? నాయకులు కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళ సొంత నేపథ్యం కొన్ని సామాజిక వర్గాలు పెద్ద సామాజిక వర్గాలు అసలు ఖర్చు ఎక్కడిది సార్? ఇప్పుడు ఎడమ బొజ్జు ఉన్నాడు, ఎక్కడ సార్? అదేవిధంగా షాద్నగర్ శంకర్ ఉన్నాడు, ఎక్కడ సార్? బీల్ యాదవ్ అంటే చాలామంది ఇట్లా చాలామంది ఉన్నారు సార్. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలలో అంటే డబ్బులు ఉన్నటువంటి సామాజిక వర్గాల సార్ ఇవి. అంటే ఎన్నో కొంతమంది ఉంటారు, కాదనేది కాదు. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే మనం చెప్పేటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆస్తుల మీద ఆధారపడి ఉన్నటువంటి పార్టీ కాదు సార్. కాంగ్రెస్ పార్టీ అనేది పేద ప్రజల కోసం పనిచేస్తామనేది ఒక విశ్వాసం, బలమైనటువంటి నమ్మకం ప్రజల. గత గవర్నమెంట్ పైన శ్వేతపత్రాన్ని కొంచెం ఎక్కువ హడావిడి చేసినట్లు అనిపించింది. నెల రోజులకి ఇంత హడావిడి అవసరమా? అంటే ఒకటి సార్, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అంటే మీరు చూడండి, గతంలో ప్రజలు ఏం నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారు సార్? ఒక 2 విషయాలు సార్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఒకటేమో కేసీఆర్ను నిలువరించేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ను కొట్టగలిగేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి అయితే మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచన ఒకటైతే, రెండో ఆలోచన ఏంటంటే కేసీఆర్ గారు కుటుంబ పాలనకే పరిమితమై, ఫామ్ హౌస్కే పరిమితమై లక్షల కోట్ల రూపాయలను అవినీతి చేశారు కదా. ఆ అవినీతిని అంతా కూడా ఈరోజు అంటే ప్రజల సొమ్ము అదంతా. ఆ ప్రజల సొమ్మును ఖచ్చితంగా కక్కించాలి. ఏం చేసిండు అనేది ప్రజల మధ్యలో బాగా ఉంది సార్. అది ఇప్పుడు కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కేటీఆర్ను, కవితను, హరీష్ రావును, అదేవిధంగా సంతోష్ రావును ఎప్పుడు తీసుకుపోయి జైల్లో పెడతారు అన్నట్ట అంత ఆక్రోశం, కోపం ఉంది ప్రజలకు. ఉంది, మీకుందా? ప్రజలకు ఉంది. ఇప్పుడు ప్రజల ఆలోచనే మాకుంటుంది సార్. మాకు ప్రత్యేకమైనటువంటి ఆలోచన, కోపం ఏముండదు. చెప్తున్న లెక్క ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉన్నది 1.8% మాత్రం ఓట్ల తేడా. ఆ 1.8% వాళ్ళే అంత కష్టం కోపంతో ఉన్నారా? అంటే ఒకటి సార్ ఇక్కడ ఆలోచించేయాలి ఏంటంటే, ఇక్కడ కోపము, ఆక్రోశము, బాధ అనేది ఎవరికి ఉంటుంది సార్? పేదవాడికి ఉంటుంది. ఎందుకంటే పేదవాడికి లాభం జరిగినప్పుడు ఉంటుంది. కాబట్టి కొంతమంది ఉన్నత వర్గాలకు, ఉన్నతమైనటువంటి కుటుంబాలకు వాళ్ళు దాచిపెట్టారు. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ చూడండి, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పెద్దగా రాలేదు. రాకపోవడానికి కారణము అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు
అంటే చాలామందితో సంబంధాలు, అంటే సినిమా ఇండస్ట్రీ కావచ్చు, బిజినెస్ మ్యాన్లతో కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వర్గం ఇది. కాబట్టి ఈ వర్గం అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీతో ఉంటే మాకు లాభం జరగదేమో అని అనుకున్నారు. అంటే దోపిడీ చేసేటువంటి వాడితో ఉంటే లాభం జరుగుతుందని సహజంగానే ఆలోచన చేస్తారు. కాబట్టి ఇక్కడ మాకు ఓట్లేసింది ఎవరనేది స్పష్టం చేయదలుచుకున్నాను నేను. అంటే పేదవాళ్ళే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. అంటే మేము హైదరాబాద్ పట్టించుకోరా? అంటే ఎందుకు పట్టించుకోం సార్? హైదరాబాదు తెలంగాణలో భాగమే. అదే వాళ్ళు ఓటు అంటే ఓటు వేయడం వేయకపోవడం అనేది వాళ్ళ విఘ్నత. కానీ ఖచ్చితంగా వాళ్ళకు పరిపాలన అనేది అందించాలి కదా, అవునా కదా సార్? కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అందరూ మన ప్రజలే, అందరికీ సేవ చేస్తాం. కానీ బీఆర్ఎస్ అట్లా కాదు. బీఆర్ఎస్ చాలా చోట్ల కూడా ఏం చేసిందంటే, మాకు ఓట్లు వేసినటువంటి వాళ్ళ దగ్గరికే మేము పోతాం, మాకు ఓట్లు వేసినటువంటి వాళ్ళ దగ్గరికే మేము పనులు చేస్తాం, వాళ్ళకే కార్యక్రమాలు, పథకాలు, సంక్షేమ పథకాలు వర్తిస్తామని చెప్పేసి బాటంగానే ప్రకటించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు సార్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన వెంటనే ప్రజా పరిపాలన అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే అధికారులను, ప్రజాప్రతినిధులను అందరినీ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరిగింది, ఆదేశించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రజా పరిపాలన అంటేనే పేదవాడికి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి జరగడం అనేది మాట్లాడుతున్నారు. కాకపోతే కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవలు వస్తాయి, పదవుల కోసం కొట్టుకుంటారు అని ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది బయట. బండి సంజయ్ ఏం మాట్లాడినా మీకు తెలుసు. మరి వీటి గురించి అంటే ఒకటిసారి పేద ప్రజలు కానీ ఎప్పుడైనా ప్రజలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా నాయకుల మధ్య పంచాయతీ ఉంటుంది. అది డెమోక్రటిక్ పార్టీ. మిగతా పార్టీలు డెమోక్రటిక్ పార్టీలు కాదు. కాబట్టి ఎంత అంతర్గతంగా ఈ భేదాలున్నా, ఎంత ఇబ్బందులున్నా గతంలో చూసిరు మీరు. అంటే అధికారంలోకి రాకముందు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు ఎట్లాంటి ఇబ్బందులు ఉండే, కానీ ప్రజలు పట్టించుకున్నారు అవి. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్యలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలను ప్రజలు పట్టించుకోరు సార్. అంటే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది, నిజంగా రేపు అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అనే విషయాలనే ప్రజలు ఆలోచన చేస్తారు. ఇది అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటిది ఒక గొప్ప విషయం. కాబట్టి ప్రజలు అనేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో ఏముంటే మాకెందుకు, మాకు న్యాయం జరుగుతుందా లేదని ఆలోచిస్తారు. అది కాంగ్రెస్ పార్టీ అయితేనే చేయగలుగుతుంది. అందుకోసమే ప్రజల పట్టింపు సంగతి అట్లా ఉంచితే నిజంగానే జరిగే అవకాశం ఉందా? అట్లేముండదు సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి తామంటే తామని చెప్పుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇప్పటికీ ప్రభుత్వంలో. ముగ్గురు మంత్రులు ఉన్నట్టుంది. తామంటే తామని చెప్పుకున్నారు. అలా ముగ్గురు ఏమన్నా అంటారా అనేది ఒక లేదు సార్. ఇక్కడ ఏంటంటే అధిష్టానం చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి, రేవంత్ రెడ్డి గారి యొక్క పట్టుదల, ఆయన యొక్క పోరాట త్యాగాన్ని గుర్తించి ఈరోజు అధిష్టానము ముఖ్యమంత్రిని చేసింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన కూడా ఎంత సాదాసీదా ప్రభుత్వాన్ని నడుపుతున్నాడో మీకు తెలుసు. అంటే 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు అమలు చేసినప్పుడే ఇంకా మిగతా పార్లమెంటు ఎలక్షన్స్ నాటికి అన్నిటిని కూడా మిగతా 4 గ్యారెంటీలను కూడా అమలు చేస్తాడు. మీరు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కనిపిస్తూ ఉన్నది. ప్రజల మధ్యలోకి పోతే ప్రజలు చెప్తా ఉన్నారు, అంటే రేవంత్ రెడ్డి గారు సాదాసీదా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడ కూడా అంగు ఆర్భాటాలు లేకుండా, ఎలాంటి ఆడంబరాలు లేకున్నటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఇటు చేస్తున్నాడు, అటు గతంలో చెప్పుకున్నటువంటి ప్రగతి భవన్ ఏదైతే ఉందో దాని కంచెలు బద్దలైపోయినాయి, ఇనుప కంచెలు బద్దలైపోయినాయి. డెమోక్రటిక్ పరిపాలన లేకుండా గతంలో ఎప్పుడైతే ఆ ఇనుప కంచెలు బద్దలైనాయో ప్రజా పరిపాలన మొదలైంది. అందుకోసమే దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గొప్ప సంకేతం పంపించాడు. ఒక డెమోక్రటిక్ పరిపాలన, ప్రజా పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి ప్రజా పరిపాలన కొనసాగిన రోజులు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటాడు. అట్లాంటి అనుమానాలు ఏం లేవు సార్, మాకైతే లేవు. ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారే ఉండాలని కోరుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు రావచ్చు కాంగ్రెస్కు అంచనా? అంటే డెఫినెట్గా మా ఆలోచన ఏంటి సార్ అంటే 14 నియోజకవర్గాలలో ఖచ్చితంగా మేము గెలవాలనేది ఉంది. మిగతా మరి ఎన్ని? 2 ఇక 2, 3 అట్లాంటిది ఏముంటుంది సార్. ఇప్పుడు మాకున్నటువంటి ఆలోచన 14 నియోజకవర్గాలలో, 14 పార్లమెంట్ నియోజకవర్గాలలో గెలవాలని ఉంది. ఖచ్చితంగా అటువైపుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు 1 సైడ్ మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 1 సైడ్ ఇచ్చినటువంటి ఇది ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజా పరిపాలన మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలకు నమ్మకం ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద కూడా బలమైనటువంటి విశ్వాసం, నమ్మకం, భరోసా ఉంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.
కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసి నేనైతే 14 అంటున్నా కానీ ఇంకా చెప్పలేం, ఎక్కువ కూడా 17కు ఎక్కువ కూడా రావచ్చు. ఇంకా ఉన్నాయి 17 ఒకసారి ఇప్పుడు దానికి ఎట్లా ఎక్కువ వస్తాయి ఇంకా ఉన్నాయి 17 17 అదే నేను చెప్తున్నా, 14 తర్వాత ఎక్కువ రావచ్చు అంటున్నా. 17కు మేము 14 అనుకుంటున్నాం, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. సోనియా గాంధీ పోటీ చేస్తారు ఇక్కడ నుంచి. అంటే మేము పార్టీ తీర్మానం చేసి పంపించారు కాబట్టి ఆలోచన చేసి ఇక్కడికి వస్తే ఇక అంటే ఒకటి సార్, ఇక్కడ ఏంటంటే మీరు ఆలోచన చేయండి. ఒకటి, తల్లి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవాలంటే ప్రజలు అంటే నిజంగానే మేము గతంలో అంటే తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారికి అంటే కేసీఆర్కు పట్టం కట్టి 2 సార్లు పట్టం కట్టి ఈరోజు ఒక చారిత్రకమైనటువంటి తప్పిదం జరిగిందని చెప్పేసి ఆలోచన చేశారు. ఎంత తప్పిదం జరిగింది? ఖచ్చితంగా అంటే ఎందుకు తప్పిదం దేనికి జరిగిందంటే అంటే ఈ మీరు కుటుంబ అధికారంలో పరిపాలన ఉంటేనేమో లేదు సార్. సార్ ఇక్కడ బాగుంటది, ఒక విషయం వేరే వాళ్ళ అధికారంలో అంటే తప్పిదాలు అయితే. సుదీర్ఘకాలమైనటువంటి ఓ తెలంగాణ ఆరాటం పోరాటం ఇదైతే ఒక ఆకాంక్ష, తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చింది తల్లి సోనియా గాంధీ గారే. అంటే తల్లి సోనియా గాంధీ గారు ఎందుకంటున్నామంటే నేను కూడా ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి నేను అంటే నాకు నిజంగా అంటే తెలంగాణనే రావాలే పోరాటం చేసి చేసి మేమంతా కూడా చాలామంది అంటే పోరాటం చేసి లాఠీల దెబ్బలు తిని జైళ్ళకు పోయి అనేకమైనటువంటి కేసులు పెట్టుకున్నటువంటి మేమంతా కూడా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారంటే నిజంగా అబ్బి తుబ్బైపోయి అసలు తల్లి సోనియా గాంధీ గారికి రుణం తీర్చుకోవాలనుకున్నాం. అందుకోసం అందరం కలిసి అట్లా ఆ ఆలోచన ప్రకారమే మేము కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ తల్లి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకున్నాం. ఈరోజు రుణం తీర్చుకున్నటువంటి రోజు వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తల్లే తెలంగాణకు వచ్చి నిలబడితే ఇంకేముంటుంది సార్? ఇక 14 కాదు, నాకు తెలిసి 1-2 ఎక్కడి నుంచి పోటీ అనుకో. ఇక పోటీ ఎక్కడి నుంచి అనేది పార్టీ నిర్ణయిస్తుంది సార్, మనం చెప్పేది కాదు. ఖమ్మం, నల్గొండ అంటే అంటున్నారు కానీ పార్టీ నిర్ణయిస్తుంది. ఎక్కడి నుంచి పోటీ అనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఒక ప్రభంజనం తల్లి సోనియా గాంధీ గారు వచ్చి పార్లమెంట్లకు నిలబడితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తర్వాత అదేవిధంగా తమిళనాడు, ఈ రాష్ట్రాలలో విపరీతమైనటువంటి ప్రభావం ఉంటుంది. అంటే దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున, నువ్వు ఉత్తర భారతదేశంలో కూడా ఇంకా బీజేపీ నమ్మేటువంటి పరిస్థితి లేదు. 149 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్ని రావచ్చు దాంట్లో మీకు? అంటే ఇప్పుడు మా ఆలోచన ఏంటి సార్ అంటే ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఆ పొత్తులు అదంతా తేలిన తర్వాత ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం సార్, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం నుంచి, ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి అత్యధిక మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోబోతున్నాం. భారీ మెజార్టీ రాబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం, దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. కానీ మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి అంటున్నారు, మీరు రాహుల్ గాంధీ అంటున్నారు. అంటే ఒకటి సార్, మేము మల్లికార్జున ఖర్గే గారు జాతీయ పార్టీ మా పార్టీకి అధ్యక్షులు. సో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడము మాకున్నటువంటి ఏకైక లక్ష్యము. కాబట్టి ఆ రోజు అధిష్టానము నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాల్సిందే. కాబట్టి వీళ్ళు ఇప్పుడు మా కోరిక ఇక్కడ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరు కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఆ లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. నామినేటెడ్ కార్పొరేషన్ల పరిస్థితి ఎప్పటి నుంచి ఉండదు? ఇక అదే అంటే ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది కదా సార్, అంటే జనవరి ఎండింగ్ వరకు ఖచ్చితంగా ఈ నామినేటెడ్ సంబంధించినటువంటి ప్రక్రియ అదే ఈ ప్రక్రియ అంతా జరిగిపోతుందని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దావోస్లో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వచ్చిన తర్వాత 2021కి వచ్చేటువంటి అవకాశం ఉంది. వచ్చిన తర్వాత దాని మీద పూర్తి కసరత్తు ప్రారంభించి పూర్తి చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. రాబోయే రోజులలో వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, ఒక 1 year ఆగితే కనుక ప్రజలు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ దగ్గరికే వస్తారు. ఒకటి సార్, బీఆర్ఎస్కి అనేది ఇంకా నూకలు లేవు. తెలంగాణలో బీఆర్ఎస్ అనేది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు రివీల్ చేస్తున్నారు కదా సార్, అంటే పార్లమెంట్ వైజు రివీల్ చేస్తూ ఉన్నారు కదా. పార్టీ కార్యకర్తలే మీరు ఎన్నడూ పట్టించుకున్నారు మమ్మల్ని? అసలు పార్టీ స్ట్రక్చర్ ఏది అంటే గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ మండల కమిటీ అధ్యక్షులు కానీ అసలు ఈ పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉన్నదని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ పార్టీ కార్యకర్తను కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఇక నీకు పార్టీ ఎక్కడ నిలబడతా సార్, ఇదేదో ఇప్పుడు పట్టించుకుందాం, ఇప్పుడు మేము మీకోసం వస్తాం, మీకోసం పనిచేస్తామనంటే 9-10 సంవత్సరాలుగా వాళ్ళు చేసింది ఏంటి సార్? ఏం చేయలేదు. కార్యకర్తలను అసలు పట్టించుకోనలే. కాబట్టి వాళ్ళే ఎదురు తిరగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటి సార్ అంటే బీఆర్ఎస్ అనేది ఇంకా ఆ పార్టీ ఉండదు. సంవత్సరం తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనేది ఇంకా నామరూపాలు లేకుండా పోతుంది.
మీకు ఈ నెల 15 రోజుల కాలంలో చూస్తే కనుక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన ఒక విద్యార్థి నాయకుడు పదే పదే అన్నారు, ఎట్లా కనబడుతున్నది? ప్రజా పరిపాలన కదా సార్. అంటే నేను ఇంతకుముందే చెప్పాను కదా, ప్రజా పరిపాలన ప్రజలకు ఆలోచనతో కూడుకున్నటువంటి పాలన కొనసాగుతూ ఉంది. అంటే ఒక డెమోక్రటిక్ ఆలోచనతో ఈరోజు అంటే ప్రగతి భవన్ అని చెప్పుకున్నటువంటి ఆ ప్రగతి భవన్ పోయి ప్రజాభవన్ అయింది. అక్కడ ముళ్ళ కంచెలు పోయి ఇనుప కంచెలు పోయి మొత్తం అవంతా పోయి ఈరోజు డెమోక్రటిక్ ఒక వేవ్ వచ్చింది. అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర చూడండి, ఇందిరా పార్క్ దగ్గర గతంలో ధర్నాలు చేస్తే రాస్తారోకలు చేస్తే అంటే ఎంత పెద్ద పోరాటం చేస్తే కోర్టుకు పోయి పోరాటం చేస్తే తప్ప అప్పుడు పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఎవరైనా స్వేచ్ఛగా, మా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, మీరు ఎవరైనా మీ డెమోక్రటిక్ వేలో మీరు ఎవరైనా మీ హక్కుల కోసం మీ యొక్క ఆ సంఘాలు కానీ లేకపోతే సమాజంలో ఉండబెట్టేటువంటి హక్కులను మీరు ప్రభుత్వానికి చెప్పడం కోసం ఒక వేదిక ఉంటుంది అని చెప్పారు. అంటే ఎంత గొప్ప విషయం సార్. అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండే ఎవరైనా చెప్పారా సార్? ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా అని నేను అడుగుతా. అంటే ఇదే కదా నిదర్శనం. అంటే ఒక ముఖ్యమంత్రి గారు ఒక డెమోక్రటిక్ ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనను మనం ఒక చిన్న అంటే ఆ అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక మెతుకు కాల్చారు, పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక డెమోక్రటిక్ వేలో డెమోక్రటిక్ ఆలోచనతో ప్రజాప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు. చూద్దాం మరి మీకు లోక్సభ స్థానమా, కార్పొరేషనా, నామినేట్ ఏ పదవి రాకుంటే కూడా ఏం మాట్లాడతారో ఇప్పటికైతే చారగొండ వెంకటేష్ గారు గడిచిన చెప్పండి ఏమో చెప్తున్నారు. సార్ ఒకటి ఏంటంటే నేను అనేది ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పాను, రేవంత్ రెడ్డి గారు నేను ఎన్నడూ కూడా పదవి అడగకుండానే నాకు వచ్చింది. అంటే నాకు ఒక లక్ష్యం ఉండే సార్. నేను రేవంత్ రెడ్డి గారికి ఆ ముఖ్యమంత్రి గారిని నేను గత 25 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నా. 25 ఇయర్స్. అంటే నేను డిగ్రీ కంటే ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు కల్వకుర్తి ఏరియాలో నాది చారగొండ, రేవంత్ రెడ్డి గారిది మా ఊరు పక్కనే కొండారెడ్డిపల్లి. అంటే నేను నా పిహెచ్డి థీసిస్లో కూడా రేవంత్ రెడ్డి గారి పేరు 2013లో నాది అవార్డు అయింది. పిహెచ్డి అవార్డు అయినప్పుడు దాంట్లో రేవంత్ రెడ్డి గారి పేరు, అంటే యువక నాయకుడుగా నన్ను ఆకట్టుకున్నాడు. అంటే గతంలో కూడా వాళ్ళ కుటుంబంతో మా నాన్న వాళ్ళ అన్నతో సంబంధాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మా నాన్నను ఎంపీటీసీగా నిలబెట్టిందే వీళ్ళ కుటుంబం చారగొండలో. అంటే ఒకటే ఉమ్మడి మండలం మాది, ఇప్పుడు సపరేట్ మండలం అయింది. ఒంగూరు మండలం మా చారగొండ కూడా. కాబట్టి నాకు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన, ఆయన యొక్క వ్యక్తిత్వం నాకు తెలుసు బాగా. కాబట్టి అతనితో ఉన్నటువంటి ఈ దాంట్లో నాకు పదవులు వచ్చినా రాకపోయినా నా డ్రీమ్ ఒకటే, అంటే ఎవ్వరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే రోజుల్లో రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నది మొదటి వ్యక్తిని. అంటే నాకు తెలిసి, అంటే నాకున్నటువంటి అవగాహన వరకు అన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నది మొదటి వ్యక్తిగా నేను ఉంటా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకప్పటి అంటే 10 ఏళ్ల కింద పరిశోధక విద్యార్థి, ఇప్పుడు పాలిటీషియను, 25 సంవత్సరాలుగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడు విపక్ష నాయకులు రేవంత్ రెడ్డి గారిని వారు ఫాలో అవుతున్నారు, చూస్తున్నారని చెప్తున్నారు. సరే, నేను ఇందాక చెప్పిన ఒక మాట, పదవులు రావడం రాకపోవడం అంశం అట్లా చూస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం పనితీరు, ప్రభుత్వం ఆలోచన, ఆచరణ వీటన్నింటిపైన చారగొండ వెంకటేష్ గారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.